హలో, నమస్కారం. నేను మీ సోమంచి సుబ్బలక్ష్మి. ఉగాది వచ్చింది, 2 రోజులు అయిపోయింది. యూట్యూబ్ చూస్తూ ఉంటే ఈ ఉగాది యొక్క రాసుల మీద ప్రభావం జనాలు చెప్తున్నది వింటూ ఉంటే నిజంగా ఒక రకమైనటువంటి భయం ఏర్పడుతోంది. రేపు ఏమవుతుంది, ఏ రాశి వాళ్ళకి ఏమవుతుంది, అప్పుడే ఈ పలానా రాశి వారికి బాగుంది అని అంటున్నారు, మళ్ళీ వెంటనే వీళ్ళతో జాగ్రత్త, ఆగ్రహం వల్ల జాగ్రత్త, ఇలా జాగ్రత్త అని చెప్తూ ఉండేసరికి బాగుంది అని చెప్తున్నందుకు ఆనందపడాలా, లేకపోతే మళ్ళీ ఈ 10వ స్థానంలో ఇలా ఉన్నారు, 4వ స్థానంలో ఇలా ఉన్నారు, రాహు అలా ఉన్నాడు అని చెప్తూ ఉంటే భయపడాలో తెలియని వాతావరణం ఏర్పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఒక వారం రోజుల క్రితం అనుకుంటాను పేపర్లో చదివాను, బెంగళూరులో ఇలాగే ఈ గ్రహచారాల గురించి వార్త విని ఆమె భవిష్యత్తులో కూడా తన పరిస్థితి ఇలాగే ఉంటుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకుని అది తట్టుకోలేక ఆవిడ ఆత్మహత్య చేసుకుంది అని. చిన్నపిల్లే, 36 ఏళ్ళలో ఎంతో ఉంటాయి, ఎక్కడో చదివాను నేను. అది చదివిన వెంటనే నాకు చాలా బాధ అనిపించింది. ప్రతి వాళ్ళ జీవితంలోనూ మన ఉగాది పచ్చడిలాగే షడ్రుచులు ఉంటాయి. 7 అంతస్తుల మేడలో ఉన్నవాడికి కష్టాలు ఉంటాయి, గుడిసెలో ఉన్నవాడికి కష్టాలు ఉంటాయి. గుడిసెలో ఉన్నవాడికి సుఖాలు ఉంటాయి, 7 అంతస్తుల మేడలో ఉన్నవాడికి సుఖాలు ఉంటాయి. అంటే ఒక వీల్ ఎలాగైతే తిరుగుతుందో మన జీవితం కూడా అలాగే తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఆ కుబేరా సినిమాలో చెప్పినట్టు మనం ఎందుకు బతకాలి అంటే మనం పుట్టాం కాబట్టి బతకాలి, అంతే తప్పిస్తే భయపడి కాదు. అయితే మరి ఈ సమస్యలన్నీ ఇలా వస్తూ ఉంటాయి కదా, ఏం చెయ్యాలి అని అంటే మన పూర్వీకులు అందుకే చెప్పారు, ప్రత్యక్ష భగవానుడు సూర్య భగవానుడు అని. కలియుగ దైవం మనకి వెంకటేశ్వర స్వామి అని చెప్పి, నవగ్రహాల్ని ఆరాధించండి అన్ని రకాల సమస్యలు తీరుతాయని. హనుమంతుడిని తలుచుకోండి, సమస్యలు లేకుండా దారి చాలా స్పష్టంగా కనిపిస్తుందని. అందుమూలని గ్రహచారంలో ఏమున్నాయి అన్న విషయాన్ని ఎవరూ ఆలోచించకండి, కంగారు పడకండి. రోజు ఆదిత్య హృదయం చెయ్యండి, లలితా సహస్రనామం చెయ్యండి, విష్ణు సహస్రనామం చెయ్యండి, హనుమాన్ చాలీసా చెయ్యండి. ఈ 4 కనుక ఎవరైతే శ్రద్ధగా చేయగలుగుతారో వాళ్ళ అందరి జీవితాల్లోనూ సమస్యలు అనేవి దూది పింజంలాగా ఎగిరిపోతాయి. ఇవి ఇన్ని చెయ్యలేరు మీరు, ఒకటే చెయ్యండి, ఆదిత్య హృదయం చేయండి. ఎందుకంటే అగస్త్యుడు రాములు వారు రావణ యుద్ధంలో ఏం చెయ్యాలి అని అగమ్య గోచరంగా ఉన్నప్పుడు ఈ ఆదిత్య హృదయాన్ని ఇచ్చారు. అంతటి రాముడే ఆదిత్య హృదయం చేసి ఆ యుద్ధాన్ని గెలిచినప్పుడు ఆ రాముని అనుగ్రహంతో మనం మన జీవితంలో ఉన్న సమస్యల నుంచి బయటపడలేమా? ఇక హనుమాన్ చాలీసా, అది అసలు ఎంత గొప్పది, ఎన్నో రకాలైనటువంటి సమస్యలను సాల్వ్ చేస్తుంది అది. సో ఇంకా లలితా సహస్రనామం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, అది ఇహంలోనూ పరంలోనూ సుఖమిస్తుంది. విష్ణు సహస్రనామం చదివిన వాళ్ళకి జీవితంలో అన్ని రకాలైనటువంటి వైభోగాలు ఉంటాయి. వాళ్ళకి ఈ సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మల్ని నశింపచేసే శక్తి విష్ణు సహస్రనామానికి ఉంది. ఈ 4 పట్టుకుంటే చాలు, జీవితం
ఎంతో ఉత్తమమైన స్థితికి వెళ్తుంది. ఈ 4 లేదు, ఒకటే చేయగలుగుతారు. ఒక్కటి చేసినా కూడా చాలా అత్యుత్తమంగా జీవితంలో సుఖాలు అనిపించడానికి వీలవుతుంది. కాబట్టి యూనివర్స్ నాకు ఇది చెప్పమని ఆదేశం ఇచ్చింది. అందుకోసమే నేను చెప్తున్నాను. ఎందుకు అంటే సృష్టి స్థితి లయకారుడు శివుడు. శివుడు ఆజ్ఞ లేకపోతే చీమ కూడా కుట్టదు. అలాగా ఈ వీడియో నాకు చెయ్యాలని సంకల్పం ఇచ్చి ఈ రకంగా మాట్లాడడానికి నాకు శక్తినిచ్చిన ఆ పరమేశ్వరికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ జనాలు అందరికీ ధైర్యంగా మీరు ఎటువంటి ఆలోచన లేకుండా ఈ 4 స్తోత్రాలని పఠిస్తే ఒక్క 40 రోజులు చేయండి. మీ జీవితంలో ఏదో ఒక మార్పు అయితే డెఫినెట్గా వస్తుంది. అది మంచి మార్పు. ఏదో ఒక మార్పు అంటే చెడు కాదు. ఉన్నత చోటు నుంచి ఉన్నత స్థితికి వెళ్ళగలిగేటటువంటి పరిస్థితి వస్తుంది. అందరికీ ఆ భగవంతుని కృప దొరకాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.